సత్యం. నిజాయితీగా ఉండటమే సత్యము, నిజాయితీగా జీవనం చేయటమే సత్యము. ఒక ఉద్యోగి తాను తీసుకుంటున్నటువంటి జీతానికి నిజాయితీగా పనిచేయాలి. చాలా వరకు ఆఫీస్కి లేటుగా వెళ్ళేది, వెళ్ళి కూర్చొని ఫైల్ తీసేది, ఆ లోపల 11 అవుతుంది, టీకి వెళ్ళేది, టీకి వెళ్ళి వచ్చే లోపల కూర్చొని ఆ లోపల ఫైన్ ఇట్లా అనేది, భోజనానికి టైం అవుతుంది వెళ్ళిపోయేది, భోజనానికి టైం వచ్చి వెళ్ళే లోపల వచ్చి కూర్చోవటం, మళ్ళీ సాయంకాలం మళ్ళీ బిస్కత్ బ్రేక్ అని దానికి వెళ్ళేది, మళ్ళీ ఇట్లా వచ్చి కూర్చొని సాయంత్రం 5 గంటలు అవుతుంది లేచి రావటం. ఏంటి ఆఫీస్ అది? ఎంత మోసముని చేస్తున్నారు మీరు గవర్నమెంట్కి, మీకే తెలుసు. అది ఒక ఆఫీసా? జీతం ఎట్లా తీసుకుంటారు? సిగ్గులేక మీరు న్యాయం చేయాలి. మీరు అది మనకు న్యాయం కావాలి. మనకు ఎప్పుడూ రెస్ట్ అయినా వెళుతూనే కాఫీ బ్రేకు, వెళుతూనే టీ బ్రేకు, పొద్దున టీ బ్రేకు, మధ్యాహ్నం కాఫీ బ్రేకు, రెండూ తాగుతారు వీళ్ళు. మధ్యలో కొంచెం వేరే ఔషధి అది కూడా ఉంది. ఇంటికి వస్తూనే అమ్మ ఎంతో పని చేసినట్టుగా సోఫాలో కూర్చొని సుశీల కాఫీ తీసుకురావే అనేది, ఏదో పెద్ద పని చేసి వచ్చినట్టుగా, ఏదో నా మొగుడు చాలా కష్టపడి వచ్చాడని అది ఆవిడ కాఫీ తీసుకొస్తుంది. కాఫీ ఒకటే చేసావా? బజ్జీలు చేయలేదా నువ్వు? మళ్ళీ బజ్జీలు చేయాలి ఆవిడ, పకోడాలు బజ్జీలు చేయాలి. బ్రేకింగ్ అది తినటం అవుతాను. డాడీ అని వస్తే పలకరించడు. డాడీ ఏదో పేపర్ పట్టుకొని చదువుతుంటాడు. డాడీ డాడీ అమ్మ అప్పుడే ఎక్కడో వెళ్ళింటుంది. డాడీ మమ్మీ ఏది? ఎలా ఇంట్లో ఉంది బా అంటాడు. పిల్లకు చెప్పటానికి కష్టపడతాడు. అదే ఎంతో సంతోషపడి వస్తుంది. మమ్మీ 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 లేదు. మమ్మీ అప్పుడే కష్టపడేదో పాలకు వెళ్ళింది, ఆ క్యూలో నిల్చుంది, సస్తా ఉంది పాపం. సాయంత్రానికి టీకి వస్తాడు కదా మొగుడు, పకోడాలు చేసి పెట్టాలి కదా, టీ చేసి పెట్టాలి కదా, దానికోసం వెళ్ళింది ఆవిడ. డాడీ మమ్మీ మమ్మీ లేదు. ఇంకా ఎత్తుకొని వస్తుంది డాడీ దగ్గర, అప్పుడే పాత పేపర్ పెట్టుకొని తిప్పి చదువుతున్నాడు. దానికి డాడీ షూ విప్పి ఉంటుంది, విప్పుక అది ఏదో ఆనందపడుతూ ఉంటుంది. ఈరోజు కొత్త రేంజ్ చెప్పి కొత్త పాట చెప్పారు, అది చెప్తాను చూరుగా ఉండు, మొరుగు. ఎప్పుడు డాడీ మాట్లాడేది ప్రీతిగా అంటే, ఇంట్లో భార్య ఉన్నప్పుడు డాడీ మమ్మీ ఇంట్లో ఉంది పో, అదొక్కటే మాట్లాడేది, వేరే మాట్లాడు. ప్రేమగా మాట్లాడేది. ఎందుకంటే ఆఫీసులో చాలా తిక్కబట్టినటువంటి పని చేసుకొని వచ్చాడు. ఈరోజు ఇన్స్పెక్షన్ ఉంది, ఆ ఇన్స్పెక్టర్ అంతే, కాఫీలు వడలకు వెళ్ళిన వాడే, వాడు కూడా అంతే. డబ్బు మాకు జీతం వస్తుంది, కొంతమంది మాబోటి మూర్ఖులు ట్యాక్స్ కడుతున్నాం కదా, అది మీరు తింటున్నారు అంతే, ఇంకేం లేదు. ట్యాక్స్ కట్టే వాళ్ళు మూర్ఖులు ఉన్నారు కదా, వాళ్ళ మీద ట్యాక్సులు కొట్టి మీకు జీతాలు, మీరు టీలకు కాఫీలకు వెళ్ళి మీరు జీతాలు తీసుకోవటం. మా రుణం ఎక్కడ పోతుందండి? ట్యాక్స్ కట్టే వాళ్ళ రుణం మీకు ఉంటుందండి. అబద్ధం మాట్లాడకూడదు, సత్యంగా ప్రియమైన దాన్నే మాట్లాడాలి. సత్యంగా బల్లా గుద్దినట్టు సత్యం చెప్తాను అనకూడదు. తప్పు చేసిన వాడిని నొప్పించకూడదు, తప్పు చేసిన వాడిని బుజ్జగించి తప్పు చెప్పాలా. నువ్వు ఇట్లా చేశావు తల్లి, బాగలేదు కదా అంటే ఖండితం మారిపోతుంది. నువ్వు ఇట్లా చేసావు, నిన్ను చంపుతాను అని ఇటు కొడితే చంపుకో అంటుంది, అది కూడా అంతే కోపంతో పలుకుతుంది. అది కూడా బల్లా కొట్టి సత్యం చెబుతున్నా, నాకు ఇప్పుడే తెలిసింది నీ విచారం అని గట్టిగా మాట్లాడితే అది కూడా గట్టిగా మాట్లాడుతుంది, నేను చేసేదే అది అంటుంది. దాని ప్రయోజనం ఏముంది? ప్రేమగా ప్రీతిగా చెప్తే, నవ్వుతూ చెప్తే ఎంత బాగుంటుంది. ఎవరైనా సరే కార్యం సాధించడానికి అసత్యాన్ని పలకకూడదు. అప్పటికప్పుడు బాగుంటుంది కానీ తర్వాత బాగుండదు. దీన్ని సనాతన ధర్మంగా మన గ్రంథాలు వల్లిస్తున్నాయి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్
సత్యం అప్రియం న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనగా ఏష ధర్మ సనాతనగా సనాతనగా. ఎప్పుడూ సత్యాన్నే పలకాలి, ప్రియవచనాలనే పలకాలి, ప్రియంగా మాట్లాడాలి, చొక్కవర అని మాట్లాడకూడదు. సత్యమైన అప్రియమైనటువంటి మాటలను పలకకూడదు. అది సత్యమైనప్పటికీ కూడా అప్రియంగా పలకకూడదు. ఏంటోపా ఇట్లా చేశావు, ఏం బాగుందే మీరు చేసిన పనికి అనాల. అదే ఏం బాగుంది నువ్వు చేసిన పనికి, ఏంటి తూ, అదే ఏం బాగుందయ్యా నువ్వు చేసిన పనికి, బాగుందయ్యా నీకు నాకు, ఎంత అద్భుతంగా ఉంది. సౌండ్ చూసారా, రావణాసుడు పెరిగినట్టు పలకకూడదు కదా, అక్రూరుడు పలికినట్టు పలకాల. ఎంత ప్రియంగా మాట్లాడాడు, ప్రియమైనది కదా అని అసత్యాన్ని పలకరాదు అని. ఇదే కదా సనాతన ధర్మము అనేటువంటి. నిజాయితీగా ఉండాలి, నిజాయితీని నేర్చుకోవాలి, నిజాయితీని నేర్పించాలి, అందరము సత్యంగా ఉండాలి.